అండ్ ఇంకొకటి నాకు నిన్న మొన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి టీం ఏమో ఈ ఫహీం ఖురేషీకి మంత్రి పదవి ఇవ్వాలనేది ఒక ఆలోచన చేసిరట. ఇప్పుడు అల్టిమేట్గా ఏమైంది, ఇప్పుడు వీళ్ళ దగ్గర డెసిషన్ కాదు కదా, హైకమాండ్కి చేరుకున్నది. అప్పుడు ఈమెకి 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 డేటా కావాల్సినంత సోర్సెస్ కావాల్సినంత డేటా ఈమె దగ్గర వచ్చిన్నది ఆల్రెడీ. హూ ఈజ్ ఫహీం ఖురేషీ అని ఆమె రీసెర్చ్ చేసినప్పుడు మరి నాకు మినిస్ట్రీ ఇవ్వాలన్నా, ఈయన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు, ఇక్కడి నుంచి పై స్థాయి పోస్ట్కి ఇవ్వడానికి నాకు అర్హతలు ఉన్నాయని చెక్ చేస్తే అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పిందట ఆమె, ఒకవేళ కనుక ఈ ఫహీం ఖురేషీకి కనుక మీరు ఏదైనా పోస్ట్ ఇస్తే నేను రాజీనామా చేస్తాను రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పిందట. సో ఇది పరిస్థితి. సో అట్లా ఆయనకు బ్రేక్ అయింది. లేకపోతే మొన్న మైనార్టీ కోటాలు ఆయనకు వచ్చేదేమో నేను అనుకోవడం. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఇక అవి లెక్కలు వేరే ఉంటాయి. అవి అందరి పెద్ద పెద్ద లీడర్లకి ఆయన ఆయన అవసరం లేనిది తీరదన్నట్టు రోజు గడవదు ఆయనకి, వాళ్ళకి ఆ లీడర్లకి అన్ని అవసరాలు ఉంటాయి, ఆయనతోటి రకరకాల అవసరాలు ఉంటాయి డిమాండ్ అండ్ సప్లై మేరకి. సో ఇట్లా ఫహీం ఖురేషీ విషయంలో మీనాక్షి నటరాజన్ అంత ఇదిగా ఉన్నదట. డైరెక్ట్ రాహుల్ గాంధీకే చెప్పిందండి, మీరు కనుక ఆయనకి ఇస్తే నేను రాజీనామా చేసేస్తాను. మరి రేవంత్ రెడ్డి ఎట్లు ఇవ్వాలనుకున్నాడో ఆయనకి పక్కన ఉన్నంత నేను అదే ఇప్పుడు రేవంత్ డ్యామేజ్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఇగో ఇట్లాంటి బ్యాచే. ఏమాత్రం తెలంగాణ సోయిలేని బ్యాచ్ చుట్టూ చేరింది. ఇప్పుడు మీకు తెలంగాణ మూమెంట్ మీద లేకపోతే తెలంగాణ జిల్లాల పట్ల లేకపోతే వ్యవస్థ పట్ల మీకు కూడా పెద్దగా అవగాహన ఉండాలని ఏమి లేదు, లేకపోవచ్చు. కానీ సలహాదారులను పక్కన పెట్టుకోనో లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టుకోనో తెలంగాణ సోయి ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకుని సమాచారం తీసుకుని దాని నుంచి నేర్చుకోవచ్చు. అందరూ నేర్చుకోవాల్సిందే, అందరికీ అన్నీ రావు కదా. కానీ మీ చుట్టూ ఎవరున్నారు, మీ చుట్టూ ఫహీం ఖురేషీ, జానారెడ్డి కొడుకు, ఇంకెవరు రోహిన్ రెడ్డి, ఇంకెవరున్నారు ఇలా వేం నరేందర్ రెడ్డి మీ సలహాదారుడు, చాలా గొప్ప సలహాదారుడు. ఇట్లాంటి వాళ్ళని మీరు చుట్టూ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు, ఏం సమాచారం వస్తుంది మీకు? వీళ్ళ దగ్గర నుంచి ఏం సమాచారం వస్తుంది తెలుసా? ఫలానా చోట 300 ఎకరాలు ఉంది, అది డిస్ప్యూట్లో ఉంది, దాన్ని ఎట్లా కొట్టాలి, ప్లాన్ గీయమంటే అద్భుతంగా గీస్తారు వీళ్ళంతా, చాలా అద్భుతంగా గీస్తారు. ఫలానా చోట ఇంకొక భూమి ఉన్నది, ఫలానా చోట ఇంకొకటి ఉన్నది, వాడు రియల్ ఎస్టేట్ వాడు ఇంటలేడు, వాడిని ఏం చేద్దాం, వాని దగ్గర వాని ఇష్యూ సార్ట్అవుట్ చేస్తే మనకు 100 ఎకరాలు వస్తాయి, చలో. ఇట్లాంటి విషయాల్లో ఎక్స్పర్ట్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా. ఎక్స్పర్ట్స్ అంటే మామూలు ఎక్స్పర్ట్స్ కాదు. జర మారండి, ఎందుకంటే ఇప్పుడు 1.5 year అయిపోయింది. కొంత తెలంగాణ సోయితోని కొంత పనిచేసి కొంత చేయగలిగితే ప్రజలకు ఉపయోగపడుతుంది. మీరు కూడా లీడర్గా ఎదుగుతారు. ఇంకా మీరు చూడండి, మీరు ఏ మాట కామాట మీరు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో మీరు డ్యామేజ్ అవుతూ వస్తున్నారా? పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి అంటే అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి ఈనాటి వరకు మీరు డౌన్ఫాల్ అవుతున్నదా, పైకి వెళ్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. కొద్ది రోజుల వరకు ఉండే సీనియర్లకి మిమ్మల్ని పని చేయిస్తలేరు, అసలు ఏమాత్రం నడవనిస్తలేరన్న ఒక చర్చ ఉంటుండే. కానీ ఇప్పుడు అదే చర్చ ఉన్నదా, లేదు మీ మీదనే ప్రజలు మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారా అనే ఒక మీరు సెట్ రైట్ అవ్వడం కోసమే చెప్తున్నాం, సెట్ రైట్ అవుతారని అవ్వడం కోసమే చెప్తున్నాం ఈ సలహా. వినకపోతే ఎవడేం చేయలేడు.